నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు గారు. ఈయన చెప్పే ప్రవచనాలు అందరూ చాలా బాగా పాటిస్తారు. అంటే ఇప్పటి తరం పిల్లలకు కూడా, యూత్కి కూడా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో గరికపాటి గారు గత 1 year నుంచి కూడా కొంచెం కాంట్రవర్సీ ఇష్యూస్లోనే బాగా ఇమిడిపోయి ఉన్నారనమాట. ఇప్పుడు కూడా తను కాంట్రవర్సీ ఇష్యూలోనే ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే చదువుకుంటున్న పిల్లల, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల గురించి, వాళ్ళు తినే ఫుడ్ గురించి, వాళ్ళు తినే అంటే వాళ్ళకి పెట్టే గుడ్ల గురించి మాట్లాడి చాలా అంటే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేసినట్టు అనిపిస్తుంది. ఏంటంటే అన్నీ మీరే ఇచ్చేస్తే శోభనం అంటే పెళ్ళికొడుకులాగా, శోభనం గదిలో పెళ్ళికొడుకులాగా కూర్చుంటారని చెప్పేసి పిల్లల్ని అనడం, ఇవన్నీ కూడా చాలా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి, అసలు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడారని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, గరికపాటి నరసింహారావు గారు చాలా బాగా అంటే దేవుళ్ళ గురించి చాలా గొప్ప చెప్తూ ఉంటారు. పేదల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. గుళ్ళో ఏమంటారు, ప్రవచనాలనే కాదు సార్, ఇప్పుడు ఏంటి హారతి పళ్ళలో డబ్బులు వేయకండి అని కూడా చెప్తూ ఉంటారు. అట్లాంటి గరికపాటి గారు ప్రభుత్వ స్కూల్లో ఇచ్చే మధ్యాహ్నం భోజనం, ఫ్రీ బుక్స్, యూనిఫామ్, ఎగ్స్, ప్రోటీన్ ఫుడ్ ఏదైతే పెడతారో ఆ గుడ్లు కూడా పెట్టొద్దు, ఎందుకు పెట్టాలి, ప్రభుత్వం ఉంది, పాఠశాల ఉంది, జస్ట్ చదువు చెప్పడానికి అంతే, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, వస్తాడు పోతే పోతాడు అని చెప్పేసి తను క్లియర్గా మాట్లాడారు సార్. దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు? ఇంతకంటే నీచమైన, నికృష్టమైన పని ఇంకోట్లేదు. మన భారతదేశంలో వర్ణ వ్యవస్థని చొప్పించింది వీళ్ళే, ఈ బ్రాహ్మణులే. తమ ఆధిపత్యం కోసం అన్ని కులాలు, అన్ని శాస్త్రాలు మేము చెప్పినవే కరెక్టు, మేము చెప్పేదే ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వీళ్ళని నమ్ముతారు. ఈ మూర్ఖ ప్రజలు వీళ్ళు నమ్ముతారు. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ చాగంటి కోటేశ్వరరావు కానీ, లేకపోతే గరికపాటి నరసింహారావు కానీ, లేకపోతే ఆ వేణుస్వామి కానీ ఈ జాతకాలు చెప్పడం నమ్మకండి దయచేసి. మీ ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూ చూశాను. ఎవరిది? వేణుస్వామిది. మీ ఛానల్లో వేరే యాంకరు ఏం అడిగారంటే, అసలు ఎందుకు నమ్మాలి శాస్త్రాలని అంటే, శాస్త్రాల కంటే, సైన్స్ కంటే శాస్త్రాలు ఇంకా చాలా ముందే ఉన్నాయి అని ఏం చెప్పినాడంటే, ఆయన మండే, యాక్చువల్లీ అది మండే కాదు, అది మూన్ డే అంటే సోమవారం అంటే చంద్రుడు, మూన్ అంటే చంద్రుడు, మూన్ డే. సండే అంటే ఆదివారము, సూర్యుడు. అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పేరుంది. ఈ గ్రహాలు నిన్న మొన్న కనిపెట్టింది సైన్సు, మా పురాణాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్తారు. ఓకేనా? ఆయన మా పురాణాలు సైన్స్ కంటే పాతది అని చెప్పినారు. అయిపోయిన తర్వాత యాంకరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగినారు. అంటే నేను ఆ యాంకర్ మరి ఎందుకు అడిగినారు మనం అయితే తెలియదు, కానీ మన ఛానల్లోనే నేను వీళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగండి. మీ నవగ్రహాలు ఏవైతే ఉంటాయో గుడిలో, ఆ నవగ్రహాలు సౌరమండలంలో ఉన్న నవగ్రహాలు వాటికి ఇది ఉంటుంది, వీటికి ప్రదక్షిణాలు చేస్తే మీ దోషాలు పోతాయని చెప్తారు కదా. ఆ నవగ్రహాలలో రాహు, కేతు అని 2 గ్రహాలు ఉంటాయి. ఆ 2 గ్రహాలు సౌరమండలంలో వాటి పేర్లు ఏంటి అడగమన్నా. అవి ఛాయాగ్రహాలు కదా సార్? లేదు. మీ వేణుస్వామి గారు ఏమన్నారు చూడండి. మీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అంటే వీళ్ళు ఎన్ని దొంగ నాటకాలు ఆడతారో నేను చెప్తున్నాను. దొంగ నాటకాలు. సో దానికి సమాధానం మూడే. సోమవారం అంటే చంద్రుడు, సండే అంటే ఆదివారం, రవి, మంగళవారం ట్యూస్డే, బుధుడు. సో ఏది తీసుకున్నా వారాలు అనేటువంటివి, 7 వారాలు అనేటువంటివి మన గ్రహాల మీద పెట్టినటువంటి పేర్లు. సుందరకాండ తీసుకుంటే యుగ సహస్ర యోజన పరభాను అని సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సుందరకాండ పారాయణంలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఆయన ఒక ప్రశ్నకి ఇచ్చిన సమాధానం. ఇంకో ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో ఆయన ఏం చెప్పినాడో వినండి. అంటే మన శాస్త్రం
శాస్త్రవేత్తలు కావచ్చు, నాస్తికులు కావచ్చు, సోమ మంగళ బుధానికి రాహు బుధ గురువు శుక్ర ఉన్నాయి, రాహు కేతువులు లేవు కదా. మరి జాతక చక్రాలు వేసినప్పుడు ఈ రాహు కేతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మా చావు మేము వస్తాం మీకెందుకు. ఓకే, మా చావు మేము చేస్తాం మీకెందుకు. మీకెందుకు మీ చావు మీరు వచ్చే కాడికి సన్ అంటే సూర్యుడు, మూండే అంటే చంద్రుడు, శని అంటే సాటర్న్, మెర్కురీ, జూపిటర్, ఇవన్నీ ఇవి ఎందుకు చెప్తున్నావు? 7 గ్రహాలకి పోలిక చెప్పినావు. రాహు కేతు గ్రహాలు ఏవయ్యా అంటే మా చావు ఏం చేస్తావు ఎందుకంటున్నావు? వాటికి చెప్పినప్పుడు వీటి కూడా లెక్క చెప్పాలి కదా. ఇవి లేవు. రాహుకేతు గ్రహాలు సౌరమండలంలో లేవు. కొంతమంది ఏమో యురేనస్ నెప్ట్యూన్ అంటారు. వాళ్ళని కూడా రమ్మనండి డిబేట్కి. పురాణాల్లో ఏమనుంది? గ్రహణం ఎట్లా ఏర్పడితే ఏముంది? రాహు మింగుతాడు, సూర్యుడిని చంద్రుడిని రాహు మింగుతాడు. మరి రాహుకేతు సౌరమండలంలో లేవు కదా. కొంతమంది ఏమంటారు అది యురేనస్ నెప్ట్యూన్ అంటారు. యురేనస్ నెప్ట్యూన్ అంటే మరి గ్రహణం యురేనస్తో నెప్ట్యూన్తో ఏర్పడాలా? వాటితో ఏర్పడట్లేదు. గ్రహణము భూమి మరియు చంద్రుడితోనే ఏర్పడతాయి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే అది చంద్రగ్రహణం, భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే అది సూర్యగ్రహణం. నెప్ట్యూన్ యురేనస్ రాహుకేతులు అయితే నెప్ట్యూన్ యురేనస్ వల్ల గ్రహణాలు ఏర్పడట్లేదు కదా. ఎందుకు ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఈ వేణుస్వామిని, గరికపాటి నరసింహారావుని, ఈ చాగంటి కోటేశ్వరరావుని ఒకటే అడగాల, మీ పిల్లల స్కూల్లో గ్రహణం ఎట్లా వస్తుంది అంటే ఏమని రాస్తున్నారు వాళ్ళు? మీ పిల్లలు ఏమని రాస్తున్నారు? వాళ్ళకి హోంవర్క్ చేపిస్తారు కదమ్మా. వీళ్ళు హోంవర్క్ చేపిస్తారు కదా. వీళ్ళు కాకపోతే వీళ్ళు భార్యలు చేపిస్తారు కదా హోంవర్క్. ఏమని రాస్తారు? సైన్స్ రాస్తారు. దాంట్లో సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వస్తే ఒక గ్రహణము, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే ఒక గ్రహణం ఏర్పడుతుందని చెప్తారు. సైన్స్లో అదే రాస్తారు. వాళ్ళ పిల్లలు సైన్స్ చదువుకోవాలా, పరీక్షల్లో సైన్సే రాయాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, ఉన్నత చదువు చదివి విదేశాల్లో కానీ మన దేశంలో కానీ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, మనని పిచ్చోడం చేయాల. రాహుకేతు అంటాడు. ఏమి రాబోయి రాహుకేతు ఏవి? వేణుస్వామి మా బాధ మేము పడతామని ఎందుకు చెప్తావు? సూర్యుడు సన్నని చంద్రుడు మూనని 7 గ్రహాలకి 7 వారాలు చెప్పినావు కదా. ఈ రాహుకేతు సౌరమండలంలో పేర్లు ఏంటంటే మా కష్టం మీద మేము పడతాం, మా బాధ మేము పడతాం, నీకెందుకని అంటావు? మీ బాధ మీరు పడేగాడికి సూర్యుడు, సన్ను, మండే, మూన్ ఈ సొల్లు చెప్పకు. అయితే అటన్నుండు లేకుంటే ఇటన్నుండు. చెప్పేటప్పుడు ఏం చెప్తారు? సైన్స్ కంటే మా ముందు మా పురాణాల్లోనే ఉందని చెప్తున్నావు కదా. సైన్స్ కంటే ఎక్కువ మా పురాణాల్లోనే ఉందని చెప్తావు కదా. ఇంకోటి ఏం చెప్పిండు ఆయన? యుగ సహస్ర యోజన పరమాణు అని సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ హనుమాన్ చాలీసా ఉందంటాడు. యుగ సహస్ర యోజన పరమాణు. ఇందులో యుగం ఒక పదం ఉంది, సహస్రం ఒకటి ఉంది, యోజన ఉంది. ఈ 3 మల్టిప్లై చేస్తే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో డిస్టెన్స్ ఉంది అంటాడు. అందులో నీకు తెలిసినది ఏంటి? శాస్త్రం ఒకటే తెలుసు. యుగం అంటే ఏంటో మనకు తెలియదు, యోజనం అంటే ఏంటో మనకు తెలియదు. సో సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకొని దాన్ని 1000తో డివైడ్ చేసి ఆ వచ్చిన దానికి ఈ యుగము యోజనము డిస్టెన్స్ వేసేస్తే ఎవడన్నా చెప్పొచ్చు. యుగము యోజనము ఎంతో ఎవరికి తెలియదు. అంటే మనుషుల్ని పిచ్చోలు చేస్తున్నారా అంటున్నారు. మనుషుల్ని పిచ్చోళ్ళు చేస్తారు, వీళ్ళని నమ్మొద్దు. ఇంకొక ఆయన అంటాడు, చాగంటి కోటేశ్వరరావు ఏమంటాడు? మీ పేరు పెట్టుకోవాలంటే 6 అక్షరాల పేరు పెట్టుకోండి. బ్రాహ్మణులైతే కార్తికేయ శర్మ, క్షత్రియులైతే కార్తికేయ వర్మ, వైశ్యులైతే కార్తికేయ గుప్తా, 4వ వర్ణం వారంట అంటే శూద్రులు కార్తికేయ దాస. అంటే ఏంటి? దాసులు. కుల అహంకారం ఇది కుల అహంకారం. సమాజాన్ని కట్టుకథలు చెప్పి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడం కోసమే ఈ పురాణాలు లిఖించారు. ఈ పురాణాలు రాసిందే వీళ్ళు. అంటే ఇప్పుడు చాగంటి గారు నార్మల్గా మీ జాతకం ప్రకారం పేరు ఇట్లా 6 అక్షరాలు వచ్చేది పెట్టుకోండి అంటే సరిపోయేదేమో. అక్కడ అసలు లేనిపోనిది ఇలాంటిది ఒకటి తీసుకొచ్చి పెట్టడం అనేది. దాస అని 4వ వర్ణం వారు ఏంటి?
అసలు ఆ వర్ణాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే వాళ్ళ అణువణువున కులాహంకారం ఉందండి. సమాజాన్ని తమ గ్రిప్లో పెట్టుకోవడం కోసమే దేవుణ్ణి సృష్టించారు. అది హైందవ ధర్మం మాత్రమే కాదు, ఇస్లాం అయినా సరే, క్రిస్టియానిటీ అయినా సరే, ఏ మతం అయినా సరే, సమాజాన్ని నేను దేవుడికి నీకు మధ్యలో మీడియేటర్. నీ కష్టం వస్తే నాకు చెప్పు, నేను దేవునితో చెప్పి నీ కష్టం పరిష్కరిస్తా. వేణుస్వామి చెప్పేది ఏంది? నీకు రాహు దోషం ఉంది, నీకు కేతు దోషం ఉంది. రాహుకేతు ఏంది చెప్పురా పోయి, నా సావు నేను చేస్తా నీకెందుకంటాడు. లేని గ్రహాలు పుట్టించి వాటి వల్ల నీకు కష్టం వస్తుందని చెప్తే నువ్వు నమ్మి వాళ్ళని పూజలు చేస్తున్నావు చూడు. రాహుకేతు పూజలు చేస్తారు ఎక్కడ? శ్రీకాళహస్తిలో. నేను కూడా చేసిన తెలియనప్పుడు. ఇప్పటికి మీరు ఎట్లా తెలుసుకున్నారు సార్ అసలు ఇంత? ఈ రాహుకేతు గ్రహాలు సౌరమండలం లేవని తెలిసింది. రాహుకేతు గ్రహాలు సౌరమండలం లేవు, వీళ్ళు పుట్టించినాయి. వీళ్ళ వర్గాన్ని, అంటే వీళ్ళకి ఏదైతే వీళ్ళు ఉన్నారో అదిన్ని పెద్దగా చూపించుకోవాలని చెప్పేసి మిగతా వాళ్ళని తక్కువ చేస్తున్నారు అనుకోవాలి. లేదు, తమ జీవనోపాధి కూడా ఉంది. మోసం ఇది. ఇప్పుడు వేణుస్వామి పూజలు చేస్తాడమ్మా, నీకు ఈ దోషం ఉంది, నీకు ఈ దోషం ఉంది కాబట్టి ఈ పూజ చేస్తే నీకు పరిహారం వస్తుందని 5,000, 10,000, 25,000, 1,00,000, 2,00,000 పూజ చేస్తారు. అది ఆ పూజ చేసిన తర్వాత కూడా నీ సమస్య పరిష్కారం కాకపోతే కన్జ్యూమర్ కోర్టుకు పోయి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసే చట్టం తీసుకురావాలా. ఓకే. ఈ వేణుస్వామి కానీ కల్వరి తెరమని ఒకటి అమ్ముతాడు, కొబ్బరి నూనె. అది అమ్మితే నీ రోగాలు, క్యాన్సర్, గీన్సర్ అన్నీ తగ్గిపోతాయి అంటాడు. నీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటాడు. ఏటీఎంలో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ప్రభువుని తలుచుకుంటే 2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది అంటాడు. ప్రభు ఏమో ఇంటికి తీసి మనిషిని పంపించి వంటలు చేసుకోవచ్చు అని చెప్తాడు. సిలిండర్ అయిపోతే ఇప్పుడు సిలిండర్లు అయిపోయినాయి కదా, మన అందరం ప్రభు నీ దగ్గరకు వచ్చిండు ఒకడు, ఆడి పేరేంటి? రాధా మనోహర్ దాస్ ఏం చేస్తాడు? క్రిస్టియానిటీలో తప్పులు ఎత్తు చూపుతాడు, కానీ అదే దొంగ పనులు హిందువులో కూడా చేస్తున్నారు అని చెప్పండి. మళ్ళీ క్రిస్టియన్లు ఏం చేస్తారు? హిందువులు చేసే తప్పుడు చెప్తారు, కానీ క్రిస్టియానిటీలో జరుగుతున్న తప్పుడు చెప్పరు. అందరు దొంగలే. దశమ భాగం కోసం వాళ్ళు మేము దేవుడికి మీడియేటర్ అని చెప్పుకునేవాడు అంత పెద్ద చీటర్, వాడు అతి పెద్ద చీటర్. అంటే ఇక్కడ ఇదంతా చూసుకున్నట్టయితే ఇది వర్ణాల గురించి అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈయనేంటి గరికపాటి నరసింహారావు మొన్న ఏదో వీడియో చూశాను, వెళ్తుంటే అందరూ ఇట్లా తప్పకుండా అంటున్నాడు. ఆయన ఎవరు? అంటరాని వాళ్ళు, వాళ్ళందరూ అంటరాని వాళ్ళ. అసలు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడమే మన దేశ సర్వనాశనం కారణం వీళ్ళేనమ్మా. మన దేశ జనాభాలో 85 to 90% శూద్రులు ఉన్నారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తీసేస్తే 85 to 90% శూద్రులు ఉన్నారు. యుగాలుగా వాళ్ళని అంటరాని వారిగా, వాళ్ళని చదువుకి దూరం చేసి మన దేశ మేధో సంపత్తిని కాళరాసినారు వీళ్ళు. ఈ హిందూ మతం ఏం చేసిందంటే శూద్రులను చదువుకోనివ్వకుండా, వాళ్ళలో ఉన్న నైపుణ్యం పెరగనివ్వకుండా, వాళ్ళ ఆలోచన శక్తిని చిరిమేసేందుకు చదువుకి దూరం చేసి, తద్వారా మన దేశంలో 85% జనాభాని విజ్ఞానానికి, శాస్త్ర సాంకేతిక విద్య పరిజ్ఞానానికి దూరంగా ఉంచినారు వాళ్ళు. ఏకలవ్యుడు కథ ఏంది? గురుదక్షిణ అడిగింది. టాలెంట్ ఉన్నవాడిని తొక్కేయడమే. అంటే నువ్వు 85% జనాభా అని టాలెంట్ నువ్వు తొక్కేసావు అంటే దేశానికి ఎంత ద్రోహం చేసినావు నువ్వు, ఎంత దేశ ద్రోహం అది. అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా చదువు అందొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? వస్తే రా, లేకపోతే చదువుకోకు అంటాడు. ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? తెలియక కాదు. పౌష్టికాహార లోపం కనీసం, అంటే వాళ్ళ తల్లిదండ్రులు పౌష్టికాహారం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి చాలా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? మిడ్ డే మీల్లో చిక్కీ తీసుకొచ్చినారు. అలాగే 6 రోజులకి 6 మెనూ తీసుకొచ్చినారు. అందులో ఆయన ఏం చెప్పినారంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్, ఏ దేశాల్లో పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటున్నాయని. మన దేశంలో ఉన్న ఆరోగ్య పిల్లలకి ఏంటంటే, ఎస్పెషల్లీ 8th క్లాస్ చదివి మెచ్యూర్ అయిన పిల్లల్ని కనే టైంకి అందాల్సిన పోషక పదార్థాలు అందట్లేదు వాళ్ళకి. అవి ఇంక్లూడ్ చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి. అవి ఇంక్లూడ్ చేసి ఆయా పోషక పదార్థాలు అందితే వాళ్ళ హెల్త్ పరంగా
వాళ్ళు హెల్త్ పరంగా స్ట్రాంగ్ అవడమే కాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళు కనే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలని ఆ మెనూలో ఇంక్లూడ్ చేసినాడు. అందుకని అన్న ఇందాక జగన్మోహన్ రెడ్డిది కన్నతల్లి ప్రేమ అని, పవన్ కళ్యాణ్ది సవతి తల్లి ప్రేమ, జగన్మోహన్ రెడ్డిది కన్న తల్లి ప్రేమ ఎందుకే అంటే 6 రోజులు బడికి వస్తున్నారు, వాళ్ళకి 6 రోజుల బడికి ఏ ఆహారం తీసుకుంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న ఆరోగ్య సమస్యలన్నీ అధిగమించడానికి ఏ ఆహారం తీసుకోవాలో అది ఇంక్లూడ్ చేయించినాడమ్మా డైటీషియన్తో. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళకి పోషకాహారంతో పాటు ఒక పూట భోజనం దొరుకుతుంది కూడా తల్లి పంపిస్తుంది స్కూల్కి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి మాట్లాడుతుంది, ఏమ్మా ఎంతమంది పిల్లలు అంటే నాకు 2 బిడ్డలు. ఏదమ్మా అంటే కూలి పని పోయినారని. కూలి పని ఎందుకు పంపించారు? అమ్మ స్కూల్కి కదా పంపించాలి అంటే, స్కూల్కి పంపిస్తే మా అమ్మ పొట్ట ఎట్లా ఎండాలా? ఎంత సంపాదిస్తాడమ్మా అని కొడుకుంటే రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొస్తాడు. అంటే ఏడాదికి ఎంత అవుతుంది లెక్క ఏంటి అయ్యా అంటే, ఏడాది 12,000 ఎంత అవుతుంది? 12,000 ఏడాదికి సంపాదిస్తున్నాడు కదా, ఏడాదికి 15,000 ఇస్తాను నేను స్కూల్కి పంపి. కనీస విద్య ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఇప్పుడు కూలికి పంపిస్తే ఏమవుతాడు అతను కూడా కూలోడు అవుతాడు. అతను ఏం చేస్తున్నాడు? చదువుకోవాలంటున్నాడు. వీళ్ళు నాన్న ఏం చేసిండు? నీ దగ్గర చదువుకునే టాలెంట్ ఉంటే ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను, నువ్వు చదువుకో అన్నాడు. ఈయనేమంటున్నాడు? అసలు స్కూల్కి పంపించకుండానే స్కూల్కి ఎగ్గొడుతుంటే ఎందుకంటే కూలి నాలు చేసుకొచ్చి నాకు డబ్బులు తీసుకొస్తేనే మా ఇల్లు గడుస్తుంది అనుకుంటే, ఆయన కూలి నాలు చేసుకుని తీసుకొచ్చే డబ్బులు నేను ఇస్తా, నువ్వు స్కూల్కి పంపి. దట్ ఈజ్ అమ్మఒడి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఈ గరికపాటి వీళ్ళకి ఏంటంటే కులపరంగా వీళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది రిజర్వేషన్స్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. గుళ్ళో పూజారి ఉంటాడు, పూజారి కొడుకు ఏమవుతాడు? పూజారి అవ్వాలి. పూజారి అంటే గుళ్ళో పూజారి ఎవరు ఉండాలి? బ్రాహ్మణే ఉండాలి. అది రిజర్వేషన్ కాదా? అంటే దేవుడి కైకర్యాలు చేయాలి అంటే మరి వీళ్ళే ఉండాలి. అది రిజర్వేషన్ కాదా అంటున్నా. అది ఒక ఉద్యోగమే కదా, అది రిజర్వేషన్ కాదా? 100% రిజర్వేషన్ కదమ్మా. గుళ్ళో పూజారి బ్రాహ్మణులకే, అది 100% రిజర్వేషన్ కదా. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఇస్తే ఏడుస్తున్నారు కదా. గుడిలో పూజారి ఉద్యోగం కేవలం బ్రాహ్మణులకే ఎందుకు? అది రిజర్వేషన్ కాదా? 100% కూడా బ్రాహ్మణులకే కదా. అది సమాజాన్ని, ప్రతి మతంలో కూడా సమాజాన్ని తమ కంట్రోల్లో ఉంచుకునేందుకు కూర్చుని మాటలు చెప్పి, కట్టుకథలు చెప్పి, నీకు కష్టం వస్తే నేను తీరుస్తాను, నేను దేవుడితో మాట్లాడతాను, నాకు ఆ పవర్ ఉంది అని చెప్పి దేవుడని ఒకళ్ళని కనిపెట్టి ఆ మాయ మాటల ద్వారా పొట్ట నింపుకునే చీటింగ్ వ్యక్తే ఈ పూజారి కానీ, లేకపోతే పాస్టర్ కానీ, లేకపోతే ముల్లా కానీ. వీళ్ళందరూ కూడా సమాజాన్ని తమ కబుర్లు చెప్పి డబ్బులు సంపాదించుకోవడం కోసం, ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం సృష్టించిందే దేవుడు కానీ, జీసస్ కానీ, అల్లా కానీ వీళ్ళు క్రియేట్ చేసింది. మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం కోసం. ఓకే. కాబట్టి ప్రజలందరూ వీళ్ళని నమ్మడం మానేయాలా. దేవుడే లేడు. నాస్తికత్వం ఏ రోజునైతే సైన్స్నే మీరు నమ్ముకున్నారో ఆ రోజునే దేశం బాగుపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.